నిధిలో కూర్చున్న మనము మన మనసులో ఇంకా ఏ గలిబీలు లేకుండా సంతోషంగా కూర్చోవాలి కదా. సంతోషంగా కూర్చుందాం, సంతోషంగా దేవుని వాక్యాన్ని విందాం. అలాగే సంతోషంతో తిరిగి మరల మన గృహాలకి దేవుడిచ్చే సంతోషాన్ని మోసుకుని వెళదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా దేవుని వాక్యములో మనం చూసినట్లయితే, నేను క్రిస్టమస్ అనే మాటకు అర్థం వచ్చేటువంటి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మీరందరూ శ్రద్ధగా వినండి. క్రిస్టమస్ అనేటువంటి పదములో ఉన్నటువంటి అక్షరాల యొక్క అర్థాన్ని నేను మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నెల రోజుల నుంచి మనం క్రిస్టమస్ ప్రసంగాలు చాలా వింటున్నాం కదా. క్రిస్టమస్ ప్రసంగాలు చాలా వింటున్నాం కాబట్టి ఈరోజు కొంచెం మనము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాము. దేవుని వాక్యంలో మనం చూస్తే క్రిస్టమస్ అనగా అసలేంటి అనేది, ఆ ఒక్కొక్క అక్షరానికి వచ్చేటువంటి అర్థం ఏంటి అనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటిగా క్రిస్టమస్లో వచ్చేటువంటి అక్షరం ఏంటి? సి కదా. మొదటి అక్షరము సి. చూడండి, క్రిస్టమస్ అనగా మొదటి అక్షరము సి. సి అంటే క్రియేటర్. సి అంటే క్రియేటర్. చూడండి, అంటే సృష్టికర్త. అంటే సృష్టికర్త. సృష్టికర్త అని నిరూపించబడటానికి దేవుని వాక్యములో మనం చూస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. హల్లెలూయా. ఏంటంట? కలిగి ఉన్నదేదియు కూడా. అంటే ఇప్పుడు మనం ఈ భూమి మీద జీవిస్తున్నామంటే చాలా విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. భూమి, ఆకాశము, ఆకాశములో ఉన్న సూర్య చంద్ర నక్షత్రాలు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతిదీ కూడా కదా. మనుషులైనా, జంతువులైనా, పక్షులైనా చాలా మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యములో ఏమంటుంది అంటే, సి అంటే క్రియేటర్, అంటే సృష్టికర్త. ఈ సృష్టికర్త దేనికి అంటే, ఈ లోకములో కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఈ లోకములో ఉన్నదంతా కూడా ఎవరు కలుగు చేశారు? చెప్పాలి, ఎవరు కలుగు చేశారు? దేవుడే కలుగు చేశారు. హల్లెలూయా. ఆయన మాట చేత ఈ సృష్టిని అంతటిని చేసి ఉన్నారు. ఆయన మాటతో సృష్టిని చేసి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నారు అంటే, సృష్టిని చేసినటువంటి సృష్టికర్త అయి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఏమై ఉన్నారు? సృష్టికర్త అయిన దేవుడై ఉన్నారు అని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 23వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. హల్లెలూయా. ఎప్పటి నుంచి అంట? అనాది కాలము మొదలుకొని మొదట నుండి అంట. మనము భూమి మీద పుట్టింది ఒక కాలం అనేది ఉంటుంది, అవునా? ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరము, ఒక నెల, ఒక తారీఖు అనేది ఉంటుంది. అయితే దేవుడు పుట్టిన దాని గురించి ఏమంటున్నారు అంటే, అనాది కాలము మొదలుకొని మొదట నుండినంట. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన దేవుడు ఏ దేవుడై ఉన్నారు? సృష్టికర్త అయిన దేవుడై ఉన్నారు. ఏ దేవుడై ఉన్నారు? సృష్టికర్త అయిన దేవుడు. చూడండి, మరొక వచనములో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం జ్ఞాపకం చేసుకుంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, చదువమ్మా. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను
మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. హల్లెలూయా. అర్థమైంది కదా? ఈ భూమి మీదంట ఎంతమంది ఉన్నారంట దేవుళ్ళు? చెప్పాలి, ఎంతమంది ఉన్నారు? మనుషులుగా కొలిచేటువంటి దేవుళ్ళు చాలామంది ఉన్నారు కదా. కానీ వాక్యములో ఏమని సెలవిస్తుంది అంటే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడివి ఉన్నను, కానీ దేవుడు మాత్రము ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన ఎవరై ఉన్నారు అంటే తండ్రి అయి ఉన్నారు. ఆయన ఎవరై ఉన్నారు? తండ్రి అయి ఉన్నారు. ఆయన నుండి సమస్తము కలిగిందంట. ఆయన నుండి మాత్రమే సమస్తము కలిగెను, ఆయన నిమిత్తమే మనమున్నాం. ఆయన లేకుండా మనము లేము. ఆయన నిమిత్తమే మనము ఉన్నాం. మరియు మనకు ప్రభువు కూడా ఒక్కడే. దేవుడు ఒక్కడే, ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. హల్లెలూయా. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. అర్థమైందా? నేను మా అమ్మ మా నాన్నకు పుట్టానని అంటారా? చెప్పాలి. మీ అమ్మ మీ నాన్నని యేసుక్రీస్తు పుట్టడానికి మరియను యోసేపుని ఎలా వాడుకున్నాడో దేవుడు, అలాగే మనల్ని కూడా పుట్టించడానికి ఒక తల్లిదండ్రుల్ని. కానీ మనం మాత్రం మన సొత్తు కాదంట. మనము మన సొత్తు కాదు. ఎందుకని? మనము ఆయన వారమై ఉన్నాం కదా. కాబట్టి మనం మన సొత్తు కానే కాదు. ఆయన మనల్ని సృష్టించి ఉన్నారు, పుట్టించి ఉన్నారు. కనుక దేవుని చిత్తం ఏమై ఉంది, అసలు దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నారు, మనం ఎలా బ్రతకాలని సెలవిస్తున్నారు, ఈ లోకములు ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా మనకు బైబిల్లో బోధిస్తుంది. ఆ ఆజ్ఞను బట్టి మాత్రమే మనం ఈ లోకములో జీవిస్తే ఆయన మనకిచ్చినటువంటి ఈ జన్మకు అనేది ఒక అర్థం అనేది ఉంటుంది. అలా కాకుండా తల్లిదండ్రులు పిల్లల్ని చక్కగా పెంచిన తర్వాత వారి మాట వినకుండా వారు చెడ్డ మార్గాల్లో వెళుతుంటే తల్లిదండ్రులు ఎవరైనా మెచ్చుకుంటారా? ఎవరైనా సంతోషిస్తారా? లేదు. యేసుక్రీస్తు పుట్టుక రోజును మనం జ్ఞాపకం చేసుకుని సంతోషంగా ఆనందంగా మనం ఈరోజు ఏం చేస్తున్నాం? ఒక పండుగను చేసుకుంటున్నాం. అవునా? మనకున్న దానిలోనే మనకున్నటువంటి ధనముతో ఎవరి సామర్థ్యము చొప్పున వారు వస్త్రాలు, నూతన వస్త్రాలు కొనుక్కోవటం, అలాగే పిండి వంటలు చేసుకోవటం, లేదంటే గృహాలు రకరకాలుగా రంగులుగా నిర్మించుకోవటం. అంటే పండుగ సందర్భముగా చేసేవన్నీ కూడా మనకున్నటువంటి సామర్థ్యం చొప్పున మనం ఏం చేస్తున్నాం? వాటన్నిటినీ చేసుకుని సంతోషంగా మనం గడుపుతున్నాం. కానీ దేవుడు కోరుకునేది ఇది కానే కాదు. ఆయన ఏం కోరుకుంటున్నారు అంటే, ఈ లోకములో సృష్టించింది నేనై ఉన్నాను, నేను సృష్టికర్తను. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలన్నమాట? దేవుని మాటను వినాలి. ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే. ఆయన మూలముగానే మనమందరం కలిగి ఉన్నాము. కాబట్టి ఆయన లేకుండా మనము లేమని గుర్తించాలి. తల్లిదండ్రులు లేకుండా బిడ్డలు ఎలా లేరని ఒక మాట ఉందో, అలాగే దేవుడు లేకుండా మనము లేము. అది మనం గుర్తించి మనం ఏం చేయాలంటే దేవునితో సరి అయిన సహవాసము చేస్తూ ఆయనతో మనం అంటుగట్టుబడి జీవించాలి. హల్లెలూయా. ఆయనతో అంటుగట్టుబడినప్పుడు ఎవ్వరు దానిని ఇక వేరు చేయలేరు. వేరు చేయాలంటే చాలా కష్టం. 2 మొక్కలను తీసుకొచ్చి ఒక చోట పెట్టి దానిని తాడుతో కట్టితే అవి అంటుకుపోయి పెరుగుతాయి. అవునా? అంటుకుపోయి పెరుగుతాయి. అవి వేరు మొక్కలే కావచ్చు, కానీ అవి 2 అంటుకుని పెరుగుతున్నాయి కదా. వాటిని విడదీయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. పెట్టినంత సులభంగా విడదీయగలరా? లేదు. కాబట్టి అలాంటి సహవాసము కలిగి మన దేవునితో మనము జీవించాలి. హల్లెలూయా. ఎందుకని అంటే మన దేవుడు ఏమై ఉన్నారు? సృష్టికర్త అయిన దేవుడు. ఆయన లేకుండా మనము లేము. ఆయన లేకుండా ఈ భూమి మీద ఏదీ లేదని చెప్పి మనము జ్ఞాపకం చేసుకుని దేవునితో సరి అయిన సహవాసము చేయాలని ప్రభు పేట నేను మనవి చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో మనం చూస్తే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంట? మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. సత్క్రియలు అంటే చెప్పాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు. మంచి క్రియలు అంటే ఇప్పుడు క్రిస్మస్ని మనం తీసుకుందాం. చాలామంది ఏం చేస్తారంటే క్రిస్మస్ సందర్భంగా మంచి పనులు చేయాలని ఆహారమని, వస్త్రాలని కదా, గిఫ్ట్లని, లేదంటే పలహారాలని, కేకులని, అవని ఇవని ఏం చేస్తారు? పంచుతూ ఉంటారు. అంటే వారి దృష్టిలో ఏంటంటే ఇవి మంచి క్రియలు. ఈ భూమి మీద లేని వారికి ఆహారం పెట్టడము మంచిది కదా, సత్క్రియలు చేయటం అన్నమాట. కానీ ఇవన్నీ కూడా ఇక్కడి వరకే పరిమితం. ఇక్కడ వరకే పరిమితమై ఉన్నవి. మనం ఒకవేళ ఈ భూమి మీద సత్క్రియలు అంటే ఈ విధముగా ఆలోచించి ఒకవేళ మనకున్న దానిని బట్టి ఒకవేళ ఏ దానాలు చేసినా కానీ వాటిలో ఏ ఒక్క దానము కూడా నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు. అర్థమైందా? ఏ ఒక్క దానము కూడా నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళదు. దేవుడు సెలవిచ్చినట్లుగా మనము జీవిస్తేనే కానీ దేనిని బట్టి మాత్రము మనము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. హల్లెలూయా. మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. సత్క్రియ అంటే మంచి క్రియ యేసు ప్రభువే చేశారు మొట్టమొదటగా. ఏంటా మంచి పని అంటే మనందరి కోసం ప్రాణం పెట్టారు. దానికి మించినటువంటి సత్క్రియ ఏదన్నా ఉందా? చెప్పాలి. ఏదైనా ఉందా? మనం 1000 టన్నులు ఆహారాన్ని పెట్టినా కానీ దానికి ఏమాత్రము సాటి రాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఒక సత్క్రియ చేశారు. దానిని బట్టి దేవుడు ఏమంటున్నారు అంటే, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అనేది మనం మర్చిపోవటానికి వీల్లేదు అని సెలవీయబడుచున్నది. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథములో 4వ అధ్యాయము 11వ వచన భాగంలో చూస్తే, ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడిను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైంది మీకు? ఎవరంట వీళ్ళు? ఆ 24 పెద్దలంట సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి మాట్లాడుచున్నారంట. ఆయన ఎదుట ఎలా ఉన్నారంట? సాగిలపడ్డారు. సాగిలపడటం వేరు, కూర్చోవటం వేరు కదా. సాగిలపడటం వేరు, కూర్చోవటం వేరు. చూడండి, వారు ఎలా ఉన్నారు? సాగిలపడి దేవుని దగ్గర మాట్లాడుచూ ఉంటున్నారు. యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేస్తున్నారంట. వారికి అర్థమయ్యింది ఆయనకి ఏమాత్రము కూడా ముగింపు లేదు అని. దేవుడు ఎప్పటి వరకు ఉంటారంట? ఆది అయి ఉన్నారు కాబట్టి ఆయనకు ముగింపు లేదు కనుక ఆయన యుగ యుగములు జీవించుచున్నారు కాబట్టి ఆ యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ఏమంటున్నారు? ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దేవుని చిత్తమును బట్టి మాత్రమే అవి ఉండెను. కానీ ఈరోజు మనం ఒక్క మాట అనుకుంటే దేవుని చిత్తమును బట్టి మాత్రమే మరలా ఈ 25వ తారీఖున ఈ సంతోషంతో మనము ఉన్నాం. అవునా? నిజమని అందరూ గ్రహిస్తే దేవునికి స్తుతులు చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని కృపను బట్టి మాత్రమే మనం ఎలా ఉన్నాము, ఈరోజు సంతోషముతో ఆనందముతో ఉన్నాం. దానిని బట్టియే సృష్టింపబడిన గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందటానికి అర్హుడవు. మనుషులు ఎవరు కూడా దేవునికి చెందవలసిన వాటిని వారికి ఇవ్వటానికి వీల్లేదు. మనుషులకి ఎవరు అర్హులు అంటే దేవుడు ఒక్కరే అర్హులు. హల్లెలూయా, ఆయన ఒక్కరే అర్హులు. నీవు మహిమ ఘనత ప్రభావములు ఎన్ని మార్లు ఆయనకు చెల్లించాలి అనుకున్నా దేవునికి మాత్రమే. చాలాసార్లు మనం అంటాం కదా, ఎవరైనా మనకు ఏదైనా హెల్ప్ చేస్తే, సహాయం చేస్తే, అప్పుడు మనం అంటాం నీవు లేకపోతే నాకు జీవితమే లేదంటాం. అవునా? నీవు లేకపోతే, లేదంటే నువ్వు సహాయం చేయకపోతే, నీవు ఎలాగూ నన్ను ఆదుకోకపోతే, చాలా విషయాలలో చాలా రకరకాలుగా ఆమె నాకు ఇలా చేసింది కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నానంటావు. ఆమె చేసిన దాన్ని బట్టి, ఆయన చేసిన దాన్ని బట్టి మనం ఉండము. అసలు దేవుడు ఆమె ద్వారాగా ఒక మార్గాన్ని నీకు చూపించారంతే. నీకున్న కష్టములోనైనా, బాధలోనైనా, శ్రమల్లోనైనా, ఆర్థిక పరిస్థితుల్లోనైనా, బలహీనతల్లోనైనా, ఏ విషయంలోనైనా ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తారు. కాబట్టి అది ఎవరి ద్వారాగా చూపిస్తారో మనకి తెలీదు. దేవుడు ఈ రీతిగా ఈ బిడ్డ ద్వారాగా నాకు సహాయము చేశారని దేవునికి మహిమ కలుగునట్లుగా మనము దేవునికే మహిమ చెల్లించాలి, కానీ నిన్ను బట్టే నేను బ్రతికేను అనటానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 24 పెద్దలు అంటున్నారు కదా, మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించాలయ్యా, దానికి అర్హులు మీరొక్కరే, దానికి అర్హులు మీరొక్కరే అని చెప్పుచునంట. వారికున్న కిరీటాలు, 24 పెద్దల కిరీటాలు ఉన్నాయి కదా, ఆ కిరీటాలన్నీ తీసి ఎక్కడ పడేశారంట? ఆయన ఎదుట ఎందుకైనా పనికి వస్తాయి అవి. దేవుడు లేకుండా మన కిరీటం ఎందుకండి? అవునా? అవునా? సంఘానికి శిరస్సు ఎవరు? అనుమానం. ఎవరు సంఘానికి శిరస్సు? క్రీస్తు లేకుండా సంఘం ఉంటే ఇప్పుడేంటది? శిరస్సు మీద కిరీటం ఉంటుందా లేదా? ఆ కిరీటం లేకుండా, ఆ శిరస్సు లేకపోతే కిరీటం లేదు కదా. ఈ కిరీటం లేకుండా ఉంటే, ఈ శిరస్సు లేకుండా ఉంటే ఈ మొండానికి ఎక్కడ ఉంటుందండి? అంటే చనిపోయింది, అంతే, తీసేశారు, తల తీసేశారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? బయట పడవేయటమే, ఎందుకు పనికిరాదు కదా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, భార్యకు భర్త ఏమై ఉన్నారు? హల్లెలూయా. కాబట్టి ఒక భార్యకు భర్త ఎంత అవసరమో, ఆయన ఉంటే ఎంత ఒక అధికారం ఉన్నట్లుగా ఉంటుందో, సంఘానికి క్రీస్తు అంతకంటే కూడా ఎక్కువ. కాబట్టి ఇప్పుడు ఈ 24 పెద్దలంట అసలు దేవుని ఎదుట ఇవి ఎందుకు పనికొస్తాయి? ఏంటి అవి? కిరీటాలు కదా. కాబట్టి దేవునికి మహిమ కలుగునట్లుగా దేవుని దగ్గర వారు మాట్లాడుచు వారి తలల మీద ఉన్నటువంటి కిరీటాలు తీసి ఆ సింహాసనం ఎదుట పడవేశారంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన దేవుడు మనకున్న కిరీటాన్ని బట్టి ప్రేమించే దేవుడు కాదు. మనకున్న నగలను బట్టి, అందాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, చదువును బట్టి, జ్ఞానమును బట్టి కదా, ఎత్తును బట్టి, రంగును బట్టి, వీటిని బట్టి ప్రేమించే దేవుడు కాదు మన దేవుడు. వీటిని కోరుకోవట్లేదు. ఏం కోరుకుంటున్నాడు? హృదయాన్ని కోరుకుంటున్నాడు. అది ఎలా ఉండాలి? నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. హృదయాన్ని కోరుకుంటున్నాడు దేవుడు. ఆ హృదయాన్ని ఆయనకి ఇమ్మంటున్నారు. హల్లెలూయా. ఏ హృదయాన్ని? హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు ఎక్కడ? సత్రములో స్థలము లేనందున పశువుల తొట్టెలో పరుండబెట్టాను. పశువుల తొట్టైనా, పశువుల పాకైనా అది మంచి సువాసన కలిగి ఉండదు. అది ఎలా ఉంటుంది? కంపు కొడుతుంది. అంటే ఇప్పుడు మన హృదయాలు కూడా అవే. పశువుల తొట్టి, పశువుల పాక. పశువులను కట్టేసినప్పుడు మనుషులు ఇంట్లో ఉంటున్నారు, కంపు లేకుండా శుద్ధి చేసుకుంటూ ఉంటారు. పశువులకు కూడా ఒక నివాసం అనేది ఏర్పాటు చేస్తున్నాం, కానీ పశువులకి జ్ఞానం లేదు. అవి అక్కడే గడ్డి మేస్తాయి, అక్కడే మరలా అవి విడవలసినవి విడుస్తూ ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు అక్కడ ఏముంటుందంటే కంపు కొట్టుచూ ఉంటుంది. ఈ కంపు కొట్టుచున్నటువంటి మన జీవితాలలో దేవుడు ఏవి ఇవ్వాలనుకుంటున్నారు? ఆ జీవితాలను తీసివేసి పరిశుద్ధమైనటువంటి జీవితము, సువాసన కలిగిన
పరిమళ తైలముగా మార్చాలి అని మనను చేయాలి అని మన దేవుడు కోరుకున్నారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తుని మన హృదయంలోనికి చేర్చుకోవాలి. యేసుక్రీస్తుని మన హృదయంలోనికి చేర్చుకుంటే మన హృదయంలో ఉన్నటువంటి కంపంతా పోతుంది. అంతేకాని హృదయమేమో ఎలా ఉంటుంది, పశువుల తొట్టిలాగా, పశువుల పాకలాగా ఉండి పైకి మాత్రం అలంకరించుకుని మనం పండగలు చేస్తే దానివల్ల వచ్చే ఉపయోగం ఏముంది? లేదు. ఎందుకని? ఆ హృదయంలో యేసయ్య నివసించడు కదా. ఆల్రెడీ దేవుడు కంపు జీవితాన్ని తీసివేసాడు వచ్చి ఆయన ఈ లోకానికి. అయినా కానీ మరలా మనము అదే కంపుతో, అదే రోతతో జీవిస్తుంటే ఆయన ఎన్ని మార్లన్నా గద్దిస్తారు, ఎన్ని మార్లన్నా ప్రేమిస్తారు, ఎన్ని మార్లన్నా హెచ్చరిస్తారు కదా. ఆయన మహిమ, ఆయన ఘనత, ఆయన ప్రభావం ఏమై ఉన్నదో మనము గ్రహించాలి. ఆ జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించారు. అది ఎవరు గ్రహించారు అంటే ఆ 24 పెద్దలు గ్రహించారు. కాబట్టి వారి తలల మీద ఉన్నటువంటి ఆ కిరీటాలను తీసి ఎక్కడ పడేశారు? సింహాసనం ఎదుట. నీవు కావాలి కానీ మాకు ఈ కిరీటాలు అవసరం లేదయ్యా కదా, మాకు ఈ హెచ్చింపులు అవసరం లేదు, ఈ ఘనతలు. చాలామంది మనం చూస్తే ఉదాహరణకి వారిని పొగడాలి, అవునా? పొగడాలి, పొగిడితేనే బాగుంటారు. పొగడకపోతే ఏంటి, అమ్మగారు మా గురించి ఏం చెప్పలేదు అసలు, అవునా కాదండి? అయ్యగారు మా గురించి సరిగ్గా ప్రార్థన చేయలేదు, అమ్మగారు సరిగ్గా మా గురించి ప్రార్థన చేయలేదు, లేదంటే మేము ఒక వస్తువు ఇస్తే దాని గురించి ఎక్కువసేపు చెప్పలేదు. పొగడాలి, పొగడతల కోసం చూస్తారు, ఘనతల కోసం చూస్తారు. ఇవన్నీ దేవుని దగ్గర పనిచేయు. ఆ 24 పెద్దలు ఆయన దగ్గర కూర్చునే వారు సహితమే వాళ్ళకిచ్చిన కిరీటాలను తీసి కింద పడేసారు. మరి నువ్వెంత నేనెంత అసలు, అవునా? నువ్వెంత నేనెంత అండి? మనం ఎంతగా తగ్గించుకోవాలి? మనలో తగ్గింపు లేకుండా క్రిస్మస్ ఆరాధనలు చేస్తే ఉపయోగం ఏమీ లేదు. మారు మనసు పొందినా కానీ నీలో తగ్గింపు లేకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. నువ్వు రక్షించబడి కూడా దేవునికి లోబడకుండా ఒకవేళ క్రిస్మస్ ఆరాధనలు చేస్తూ, పాటలు పాడుతూ, వాక్యాలు చదువుతూ, వాక్యాలు బోధిస్తూ కదా, ప్రార్థనలు చేస్తూ అనేక రకాలుగా ఈ పండుగను ఆచరిస్తూ ఉంటే దానివలన ప్రయోజనము లేదు. ఎంతగా తగ్గించుకోవాలో ఇక్కడ ఈ వాక్యం మనకు స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎంతవరకు నీలో ఆ తగ్గింపు లేదనుకో, నువ్వేం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. ఏం చేయాలి? ఏం చేయాలండి? నేను ఎందుకు తగ్గించుకోవాలన్నట్టుగా చూస్తున్నారు. ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఒకవేళ నీవు తగ్గింపు జీవితాన్ని తెచ్చుకోలేకపోతే దేవుని దగ్గర ఏం చేయాలి? నేను తెచ్చుకోలేకపోతున్నాను ప్రభు, నువ్వు నాకు సహాయము చెయ్యి. దేవుణ్ణి అడుగు, తప్పకుండా దేవుడు ఆ సహాయము, ఆ జీవితాన్ని అనుగ్రహిస్తారు. చూడండి, మరొక వాక్యాన్ని చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనములో మనం దేవుని వాక్యాన్ని చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా. ఎప్పుడంట? ఎప్పుడండి? అసలు క్రీస్తు యేసులో ఉండకుండా మనం నూతనంగా ఉండాలంటే అది కష్టమే, అవునా? అవునా కాదా? ఎలా ఉండాలంట? ఎవరైనా సరే, వారు ఎంతటి వారైనా సరే, వారు జ్ఞానులే కావచ్చు, ధనికులే కావచ్చు, లేదంటే ఇంకా ఎవరైనా అధికారులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు, పాస్టర్లైనా ఎవరైనా కావచ్చు. దేవుడు ఏమంటున్నారు అంటే, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఉంటున్నారా? మనుషులనందు ఉంటున్నారా? మనుషులనందు ఉండేవారు కూడా చాలామంది ఉంటారు, అవునా? మనుషులనందు ఉండేవారు ఉంటారు. అంటే మనుషులను ఆశ్రయించేవారు. క్రీస్తునందుంటే మాత్రమే నీవు నూతన సృష్టిగా ఉంటావంట నీ జీవితంలో. అప్పుడే నీ జీవితంలో నుంచి ఏం పోతాయంట? చెప్పాలి. ఏం పోతాయండి? ఇప్పుడు క్రిస్మస్ వచ్చిందని చెప్పి నెల రోజుల నుంచి ఇప్పుడు మనకి హడావుడి ఏంటంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఈ సంవత్సరం నుంచి ఉన్నటువంటి
పాత పడిపోయినవి ఏయో డబ్బాలో పేపర్లో ఏదో ఉంటాయి కదా, అవన్నీ తీసి ఏం చేస్తున్నారు, బయట పడేసి మరలా చక్కగా నీట్గా క్రొత్త వాటితో అలంకరించుకుంటూ ఉంటారు, సర్దుకుంటూ ఉంటారు. పేపర్లు వేసని ఇంకా వేరే వేరే క్రొత్త వస్తువులు కొనుక్కునని అలంకరించుకోవటానికి పాత పడిపోయినవి ఇవి పనికిరావు అన్న వాటిని తీసి ప్రక్కన పడేసి క్రొత్త వాటిని తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటారు. అవునా అవునా? కానీ వీటి వలన మనకేం రాదంట, నూతన జీవితము రాదంట. ఎప్పుడు వస్తుంది నూతన జీవితం? చెప్పాలి, ఎప్పుడు వస్తుంది? ఉన్నారు మరి, క్రీస్తు యేసులో ఉన్నారా లేరండి? ఎక్కడుంటాం మేము? క్రీస్తు యేసులో ఉండాలంటే ఎన్నో శ్రమలు, అవి చేయకూడదు ఈ చేయకూడదు, అవి అనకూడదు ఈ అనకూడదు కదా, వాళ్ళకి చెప్పకూడదు వీళ్ళకి చెప్పకూడదు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎంత చెయ్యాలంటే నాకెక్కడ కుదురుద్ది? కాబట్టి నేను క్రీస్తు యేసునందు ఉండకుండా ఎక్కడ ఉంటున్నారంట, క్రీస్తు యేసు ప్రక్కన ఉంటున్నాను అన్నట్టుగా ఉంటున్నారు చాలామంది. అలా ఉన్నంత కాలము కూడా నీవు నూతన సృష్టివి కాలేవు. నీలో ఉన్న పాత జీవితాన్ని నువ్వు పారవేయలేవు ఇంకా. కాబట్టి నీవు ఎలా ఉండాలంట, క్రీస్తు యేసునందు మాత్రమే ఉండాలి. అప్పుడు మాత్రమే నీవు నూతన సృష్టివి. ఎప్పుడైతే నూతన సృష్టిగా మార్చబడతావో అప్పుడే నీలో ఉన్న పాత జీవితం అంతా గతించిపోతుంది. ఇప్పుడు పాత సంవత్సరం ఇంకెన్ని రోజులు ఉంది? వారం రోజులు ఉంది, గతించిపోతుంది కదా. పాత జీవితము గతించిపోవాలంటే మనకు ఆయుష్ ఎంతో మనకు తెలియదు. చెప్పండి, అర్థమైందా? పాత సంవత్సరం గతించిపోవటానికి మనకి వారం ఉందని చెప్పగలం, కానీ పాత జీవితం గతించిపోతుంది అనేది ఎవరో చెప్పలేరు. ఎప్పుడు గతించిపోద్ది ఎవరికీ తెలియదు. కాబట్టి ఎప్పుడు గతించిపోతుందో తెలియనటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాత జీవితంతోనే పాతి పెట్టబడి ఉండకూడదు. ఏం చేయాలి మరి? క్రీస్తు యేసులోకి రావాలి, నూతన సృష్టిగా మార్చబడాలి, మనలో ఉన్న పాత రోతంతా తీసివేయాలి. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకానికి మన కోసం వచ్చారు. హల్లెలూయా. ఆయన ఏమై ఉన్నారండి? సృష్టికర్త అయి ఉన్నారు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే క్రిస్మస్లో రెండో అక్షరం ఏంటి? హెచ్ కదా. హెచ్ అంటే హోలీ గాడ్. అర్థమవుతుందా? హెచ్ అంటే హోలీ గాడ్, పరిశుద్ధమైన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? పరిశుద్ధమైన దేవుడు. అందుకనే ఆయనను సిలువ వేసేటప్పుడు ఆయనలో ఎవ్వరు కూడా పాపం ఉన్నట్లుగా రుజువు చేయలేకపోయారు. మనలో ఏదైనా రుజువు చేసుకో అంటే ఎన్ని చెయ్యొచ్చు మనుషుల్లో, అవునా కాదండి? చెప్పరేంటి? చాలా ఉంటాయి మనలో. తల్లిదండ్రులు పిల్లల మీద చేయొచ్చు, పిల్లలు తల్లిదండ్రుల మీద చేయొచ్చు, ఇంకా దేవుడైతే చాలా చేయొచ్చు. యెషయా గ్రంథంలో చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచన భాగంలో చూస్తే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు. హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడు అంట? పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆ రోజు అక్కడ ఆ దూతలు ఏమని సెలవిస్తున్నాయి అంట? దేవుని గూర్చి ఆయన పరిశుద్ధుడు 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 అని సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతోనంట గాన ప్రతిగానములు చేయుచున్నవంట. ఏ స్వరముతోనండి? మనం ఒక్క పాట పాడితే గొంతంతా పొంగిరిపోతుంది, అవునా? రెండో పాటకు బాగోట్ల స్వరం. కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారంట? గొప్ప స్వరముతోనంట గట్టిగా కేకలు పెట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారంట. హల్లెలూయా. చూడండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి.
అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు. ఎప్పుడంట అంటే ఇంకా రెస్ట్ లేదు. గడియారానికి రెస్ట్ ఉంటుందా? రెస్ట్ రావాలంటే ఏంటి? బ్యాటరీ అయిపోవాలి. అవునా? బ్యాటరీ అయిపోద్ది గడియారానికైనా, ఎప్పటికైనా బ్యాటరీ అయిపోద్ది. కానీ వాళ్ళు మాత్రం మానరంట. రాత్రి పగళ్ళు కూడానంట దేవుని గురించి ఏమని మాట్లాడుచున్నారు? పరిశుద్ధుడు 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 అని వారు ఈ స్వరమెత్తి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26, 27 వచనాలలో ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను గనుక ఈయన మన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని ముగించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారంట? దేవుడు ఒక్కసారే ఈ పని ముగించి ఉన్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తే వాక్య భాగం తెలియజేస్తుంది కదా. 6వ అధ్యాయము 11వ వచనములో, మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఒకవేళ కొంతమంది ఎలా ఉండొచ్చంట? అన్యాయస్తులుగాను, ఇంకా మోసపోకుడి. దేవుడు ఏమంటున్నాడంటే జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులు చాలా వ్రాసి ఉంది కదా. అలాంటి వారు ఒకవేళ మీలో కొందరు అట్టివారై ఉన్నారు అంటున్నారు, యుంటిరి అన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడ్డారు. ఒకప్పుడు మనం ఎలాంటి వారమే? పాపులము, అపరాధులము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే అలాంటి వారు అయి ఉన్నారు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మాత్రము మీరు యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు మీరు కడుగబడ్డారు. కాబట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా. అలాంటి ఇప్పుడు మనము మరలా అనీతిమంతులుగా ఎలా మార్చబడతాం చెప్పాలి. ఇప్పుడు మన తల్లిదండ్రులు మనకు ఒక ఇంటి పేరు ఇచ్చారా లేదండి? అనుమానంగా ఉందా? అందరిది ఒకే ఇంటి పేరు కాదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటి పేరు తల్లిదండ్రులు మన పితరుల నుంచి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. మనం మరలా మన వెనకొచ్చే వారికి ఇస్తూ వెళ్తున్నాం. అవునా కాదా? ఏం చేస్తున్నారు? వారి ఇంటి పేరుని ఇస్తూ వెళుచూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ రీతిగా మనం చూసినట్లయితే మన దేవుడు కూడా ఏమంటున్నారంటే ఒకప్పుడు మీరు ఇలాంటి వారే కానీ ఇప్పుడైతే నేను మిమ్మల్ని ఎలా చేసి ఉన్నానంటున్నాడు? పరిశుద్ధముగాను నీతిమంతులుగా నేను మిమ్మలను తీర్చి ఉన్నాను అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధత ఈ నీతి పోయింది అంటే తల్లిదండ్రులు ఇచ్చిన ఇంటి పేరును కూడా మనం పోగొట్టుకుంటున్నామా? పోగొట్టుకోవట్లేదు కదా. మరి ఇది ఎలా పోగొట్టుకుంటామండి? ఇది అవసరమా కాదా? అదైతే మాసిపోద్ది చనిపోయిన తర్వాత. ఇది చనిపోయిన తర్వాత కూడా మనతో వచ్చేది ఇది ఉంటేనే మనం పరలోక రాజ్యంలో స్వతంత్రులుగా ఉండగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధతను ఈ నీతిని దేవుడిచ్చిన వాటిని మనం ఎన్నడూ కూడా జార విడవటానికి వీల్లేదు అని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. చూడండి, 3వదిగా ఏ అక్షరం ఉంది చెప్పాలి? ఏ అక్షరం ఉంది? ఆర్ అని ఉంది కదా. కాబట్టి ఇది రీడియర్ అన్నమాట. చూడండి, 3వదిగా మనం చూస్తే విమోచకుడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమై ఉన్నది? విమోచకుడై ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధతలో ఏకపట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నారు. అంటే ఇప్పుడు మన దేవుడు ఏమై ఉన్నారు? విమోచకుడై ఉన్నాడు. మనలను దేవుడు ఇప్పుడు ఏం చేశారంటే విమోచించారు. మన దేవుడు మనల్ని ఏం చేశారు? విమోచించారు. ఎలా విమోచించారని సెలవిస్తున్నారు? ఇక మీదట మనము పరజనులుగా పరదేశులుగా ఉండకుండా విమోచించారు. అంటే ఒకప్పుడు మనము పరజనులము పరదేశులము. అలాంటి మనలను ఇప్పుడు మన దేవుడు ఏం చేశారంట? విమోచించి ఇప్పుడు ఎలా చేశారు? పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉండినట్లుగా దేవుడు కృపను అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. ఎవరితో కూడా ఉండటం అంట? పరిశుద్ధులతో కూడా మనం ఉండటానికి దేవుడు మనకు సహాయము చేసి ఉన్నారు. చూడండి, యోబు గ్రంథము 19వ అధ్యాయము, యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనములో చూస్తే, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. మన విమోచకుడు ఏమై ఉన్నారంట? సజీవుడు. తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఎవరెరిగి ఉన్నారు? ఎవరెరిగి ఉన్నారండి? యోబు మాట్లాడుచు ఉన్నారు. యోబు ఎరిగి ఉన్నాడంట ఆయన విమోచకుడు అని. ఇప్పుడు మన దేవుడు మనకు విమోచకుడు అని చెప్పి పరజనులను పరదేశులనైనటువంటి మనలను మన దేవుడు విమోచించారు అని, ఆయనతో కూడా ఉండే భాగ్యమునిచ్చారని మనం జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు ఏం చేయాలి? మనము ఆయనను విడవకుండా ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. యోబు వలె. యోబు ఎప్పుడు ఎలా గుర్తుపెట్టుకుంటున్నాడో అలా మనం కూడా ఏం చేయాలంటే అలా జ్ఞాపకం చేసుకుని, నేను కూడా అలాగే నా దేవుడు మరలా భూమి మీద నిలుస్తాడని ఎలా ఎరిగి ఉన్నాడో మనం కూడా ఎరిగి జీవించాలి. ఎందుకంటే మరలా తిరిగి మన దేవుడు ఇక్కడికి రానయ్యి ఉన్నారు. ఆయన ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. యోబు ఎరిగి ఉండినట్లుగా మనం కూడా ఏం చేయాలి? ఎరిగి జీవించాలి. హల్లెలూయా. చూడండి, మరొక వాక్యములో మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో చూస్తే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. మన విమోచకుడు మనల్ని ఏం చేస్తారంట? చెప్పాలి. మనకు విమోచనము కలుగుతుంది యేసుక్రీస్తు ద్వారాగా. తిరిగి మరలా మనకు పాప క్షమాపణ కూడా మన దేవుడు ఆ విమోచకుడు ఇస్తున్నారంట. ఆ విమోచకుడు మనకేమిస్తున్నారు? పాప క్షమాపణ కూడా మనకిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన పాపములను క్షమించే విమోచకుడైన ఆ దేవుణ్ణి మనం విడవటానికి వీల్లేదు. మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొకటి ఏంటి? అక్షరము అయి కదా. ఇంకొక అక్షరం ఏమై ఉన్నది? అయి. అయి అంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు ఎలా ఉంటానన్నారు? తోడుగా ఉంటానన్నారు. హల్లెలూయా. మన దేవుడు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చారు. ఆ ఇమ్మానుయేలు తోడుగా ఉన్న దేవుడు. ఆ ఇమ్మానుయేలు ఎవరై ఉన్నారు? తోడుగా ఉన్న దేవుడు. మనం ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివాం కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయములో 23వ వచనములో దేవుని వాక్యము వ్రాయబడి ఉన్నది కదా. ఏమని? ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. హల్లెలూయా. చూడండి, మన దేవుడు మనకు తోడని అర్థము. ఎప్పుడు వరకండి? ఎప్పుడు వరకు? యుగ యుగములో కూడా ఆయన మనకు తోడుగానే ఉండే దేవుడు. హల్లెలూయా. ఆ దేవుణ్ణి మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. చూడండి, దేవుని తోడు లేకపోతే ఈ సంవత్సరం ఈ క్రిస్మస్ మనం చూడలేం. దేవుడు తోడు మనకుంది కాబట్టి ఈ సంవత్సరం మరలా ఈ క్రిస్మస్ ఆరాధన జరిపించుకుంటున్నాం. అలాగే 2024లో ప్రవేశించిన నాటి నుంచి నేటి వరకు ఈ మధ్యకాలంలో ఎన్నో ఆటుపోట్లు వచ్చినాయి అందరికీ.
కానీ దేవుడు ఏం చేశారు? ఆయన తోడుగా ఉండి మన కుడి చేయి పట్టుకుని ఆయన మనకు ముందుగా నడుస్తూ మనకు సహాయము చేసి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఏమై ఉన్నారు? తోడై ఉన్నారు. ఇమ్మానుయేలుగా ఎల్లప్పుడూ మనకు తోడై ఉన్నారు. ఐదవది ఎస్ కదా, ఐదవది ఏమై ఉన్నది? ఎస్, సేవియర్. చూడండి, అంటే మనకు రక్షకుడు అని అర్థము. ఎస్ అంటే రక్షకుడు అని అర్థము. మత్తయి సువార్త 1వ అధ్యాయములోనే 21వ వచనములో వ్రాయబడి ఉంది కదా, ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా. మన దేవుడు మనల్ని ఏం చేస్తారంట? రక్షించే దేవుడు మన దేవుడు. ఈ రీతిగా మనకి మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కూడా వ్రాయబడి ఉంది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కోసం. ఎవరి కోసం పుట్టాడు? మన కోసమే. హల్లెలూయా. ఎవరి కోసం? నా కోసమని నేను అనుకుంటే, నా కోసమని మీరు అనుకోవాలి. ఎవరికి వాళ్ళే. దేవుడు ఎవరికి వారే, నా కోసం దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎలాగొచ్చారంట? రక్షకుడుగా వచ్చారు. ఎలా వచ్చారు? రక్షకుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. చూడండి, అలాగే 6వదిగా మనం చూసినట్లయితే, 6 ఏంటి? టీ కదా, అంటే టీచర్. 6వది టీచర్. చూడండి, అంటే బోధకుడు. మన దేవుడు ఏ దేవుడు అయి ఉన్నారు? బోధకుడు మన దేవుడు. దేవుని వాక్యములో మనం చూస్తే మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వచనములో చూస్తే, యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించెను. మన దేవుడు ఏ దేవుడై ఉన్నారు? చెప్పాలి. ఏ దేవుడై ఉన్నారు? బోధించే దేవుడై ఉన్నాడు. ఎక్కడ బోధిస్తున్నాడంట? సమాజ మందిరములో బోధిస్తున్నారంట. దేవుని రాజ్యమును గూర్చి సువార్తను ప్రకటిస్తున్నారంట. ప్రజలలోనికి వెళ్ళి వారిలో ఉన్నటువంటి వ్యాధులను, రోగములను దేవుడు స్వస్థపరుస్తూ గలిలయందంతటా కూడా ఆయన సంచారము. ఇప్పుడు మన దేవుడు ఏ దేవుడు? బోధించే బోధకుడు. హల్లెలూయా. మన దేవుడు ఏ దేవుడై ఉన్నారు? బోధకుడై ఉన్నారు. లూకా సువార్తలో చూడండి, లూకా సువార్త 4వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, 4వ అధ్యాయము 15వ వచనములో, ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చాను కదా. అందరి చేత ఘనత నొందుచు ఏం చేస్తున్నారంట? దేవుడు బోధిస్తూ వస్తున్నారంట. 5వ అధ్యాయం 3వ వచనములో చూడండి, ఆయన ఆ దోణులలో సీమోనుదని ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతడిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు దేవుడు ఏం చేస్తున్నారు? బోధిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. ఆయన అనేకులకు బోధకుడుగా ఉన్నారు. మనకందరికీ బోధకుడుగా ఉన్నారు. చూడండి, మనం చదువుకోవాలంటే ఒక స్కూల్కి వెళ్ళాలి. ఆ స్కూల్లో మనకు ఒక టీచర్స్ ఉంటారు. అలాగే మనందరికీ కూడా టీచర్ ఎవరు? ఇప్పుడు బోధకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఒక క్లాస్ రూమ్లో ఆ టీచర్ చెప్పుచున్నటువంటి లెసను ఆ పిల్లలు వినలేదనుకోండి, టీచర్ ఏమంటుందండి? ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? అబ్బా నువ్వెంత మంచోడురా అంటదా? అందో. ఏం చేస్తుంది? దగ్గరకు తీసుకొచ్చి తిప్పుద్ది, లేదంటే బెత్తం తొక్కటి వేస్తుంది. ఇంకా వినకపోతే తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తుంది. అవునా? కాబట్టి మన దేవుడు ఎంతగానో బోధించారు. ఎప్పటి నుంచి మనకు ఆ బోధ వినపడుతుందంటే 2024 సంవత్సరాల నుంచి ఆ బోధ మనకి వినపడుతుంది. అయినా మనం 100% పాస్ అవుతున్నామా? చెప్పాలి. యేసుక్రీస్తు బోధిస్తుంటే మనం పాస్ అవుతున్నామా? ఎన్నిసార్లు తప్పుతున్నామో. 10th క్లాసు 10 సార్లు తప్పినట్టుగా చాలామంది సాక్ష్యాలు చెప్తారు. 10th క్లాస్ ఇన్నిసార్లు తప్పాను నేను అని. అట్లాగే దేవుడు బోధిస్తున్నటువంటి ఈ బోధ విషయంలో కూడా దినదినము తప్పిపోతూనే ఉంటున్నాం. మన దేవుడు ఖండించే దేవుడు, బుద్ధి చెప్పే దేవుడు, అలాగే గద్దించే దేవుడు, ఇంకా ప్రేమను పంచే దేవుడు. కానీ మనం ఏది తీసుకుంటున్నాం?
దేవుడు గద్దింపులు తీసుకోము, శిక్షను తీసుకోము. ఏం తీసుకుంటాం? దేవుని ప్రేమ మాత్రమే కావాలంటాం. హల్లెలూయా. అది ఎలా కుదురుద్ది? కుదరనే కుదరదు. ఆయన గద్దించినప్పుడు మనం లోబడాలి, ఆయన శిక్షించినప్పుడు శిక్షకు మనం ఏం చేయాలి? తల వంచాలి. ఎవరైతే కుమారుడిని ప్రేమిస్తారో తండ్రి ఆ కుమారుడిని గద్దిస్తాడంట. బెత్తంతో ఆ కుమారుడిని తన మీద బెత్తం వాడుతూ ఉంటాడంట. కనుక నన్నెందుకు గద్దిస్తున్నారు, నన్నెందుకు శిక్షిస్తున్నారని మనం అనుకోకూడదు. మన దేవుడు బోధకుడు అయి ఉన్నారు కాబట్టి ఆ బోధను మనము అంగీకరిస్తే తప్పకుండా మనము మరల పరలోక రాజ్యంలో వెళ్ళటానికి ఇక్కడ పాస్ అవుతాం. హల్లెలూయా. నేను పాస్ అవుతాను అన్న వాళ్ళందరూ దేవుని స్తుతించండి అండి. హల్లెలూయా. అందరం కోరుకునేది అదే. అలాగే మరొక విషయాన్ని నేను మీకు చూపిస్తాను. ఎన్నో మాట ఇప్పుడు? 7వ మాట. ఏ అక్షరం అది? ఎం కదా. అంటే మీడియాటర్. ఎం అంటే మధ్యవర్తి. ఎం అంటే మధ్యవర్తి. చూడండి, మొదటి తిమోతీలకు రాసినటువంటి పత్రిక, నేను ముగించేస్తాను. ఇంకా తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఏమై ఉన్నారు? ఈయన ఒక మధ్యవర్తిగా ఉండి ఏమంటున్నారు అంటే, ఆయన ఒక్కడే కాబట్టి దేవునికి నరులకు ఈయన ఏమై ఉన్నారంటే మధ్యవర్తి అయి ఉన్నారు. ఎవరెవరికంట? దేవునికి నరులకు ఆయన మధ్యవర్తిగా ఉండి మనలను నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడై ఉన్నటువంటి మన ప్రభువు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే, 8వ అధ్యాయము 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఏమై ఉన్నారంట? మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారని ఇక్కడ తెలియచేయబడుచు ఉంటుంది. చూడండి, 9వ అధ్యాయంలో 15వ వచనములో మనం చూస్తే, 9వ అధ్యాయం 15వ వచనములో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నారు. హల్లెలూయా. ఏ నిబంధనకు? క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి అయి ఉన్నారు. చూడండి, దేవుని వాక్యములో 12వ అధ్యాయములో చూస్తే, 12వ అధ్యాయము 24వ వచనములో చూడండి, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన దేవుని యొద్దకు మనం వచ్చి ఉన్నాం. ఎక్కడికి వచ్చాం? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన దేవుని యొద్దకు మనము వచ్చి ఉన్నాం. వచ్చినటువంటి మనము ఆ మధ్యవర్తి అయినటువంటి దేవునితో సత్సంబంధము కలిగి జీవిస్తే ఆయన ఎవరికి మధ్యవర్తి అంట? చెప్పాలి. దేవునికిని నరులకు మధ్యవర్తి కాబట్టి ఆ దేవుడు మనం ఎప్పుడైతే ఆయనతో కలిసి జీవిస్తామో మన గురించి మంచి సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. అవునా? మన గురించి దేవుడు ఏం చేస్తారు? మంచి సాక్ష్యం ఇస్తారు. ఈ నా ప్రియ కుమారుణ్ణి చేర్చుకోవటానికి నాకు ఇష్టమే. ఎక్కడికి? ఆయనతో కూడా ఉండే భాగ్యమును. ఎట్లా కూర్చుని ఇబ్బందులు పడవసరం అక్కడ. అర్థమవుతుందా? క్రొత్త బట్టలు నలిగిపోతున్నాయి అని మనకు బాధ వేస్తుంది. అక్కడ ఏ బాధ లేదు. ఎవరి కుర్చీ వాళ్ళకే, ఎవరి ధన్యత వాళ్ళకే. అంతటి గొప్ప హోదాను మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. మరొక అక్షరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటది? మరొక అక్షరం ఏంటి? ఏ కదా. ఏ అంటే ఆల్ మైట్ గాడ్. చూడండి, దేవుని వాక్యం అంటే మహిమ గల దేవుడు. ఏ దేవుడై ఉన్నాడు? మహిమ కలిగిన దేవుడు. కీర్తనల గ్రంథంలో చూడండి, కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము
10వ వచనములో మనం చూస్తే, మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమ గల రాజు. అంతే కదా, మహిమ కలిగినటువంటి దేవుని గూర్చి ఇక్కడ దావీదు భక్తుడు చక్కటి మాట వ్రాశారు. ఏమని వ్రాశారు? మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే అంటున్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవాయే ఎవరు? మహిమ కలిగినటువంటి ఆయనేనంట. ఆయనే ఈ మహిమ కలిగిన రాజు. ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథములో చూస్తే, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 15వ అధ్యాయంలో చూడండి సారి. 15వ అధ్యాయము 4వ వచనములో మనం చూస్తే, చదువమ్మ. వారు, ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనునై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు? నీ నామమును మహిమపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. హల్లెలూయా. ఈ మహిమ కలిగినటువంటి దేవుని గూర్చి ఈ ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు చక్కగా వ్రాసారనమాట. ఈ వచ్చిన భాగాల్లో అర్థమైంది కదా మీకు? అంత శ్రేష్టతను వివరించి ఆయనను గూర్చి వ్రాస్తూ నీ సన్నిధికి నమస్కారము చేస్తున్నానయ్యా అంటున్నారు. హల్లెలూయా. చూడండి, మరొక అక్షరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. వివరించుకోవటానికి చాలా టైం అయిపోతుంది కదా, నేను క్లుప్తంగా మీకు ముగిస్తాను. మరొక అక్షరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏంటది? ఎస్. అంటే ఇది ఎన్నో అక్షరం అండి? ఎన్నో అక్షరం? లెక్క పెట్టుకోండి. ఎన్ని? 9? 8? ఈలోపు గుర్తుపెట్టుకుని నేను వాక్యాన్ని చెప్తాను. హల్లెలూయా. ఎస్ అంటే సన్ ఆఫ్ గాడ్. ఎస్ అంటే సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు. ఎవరై ఉన్నారు? దేవుని కుమారుడు. చూడండి, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనకు తెలియచేపడుచున్నది కదా. కీర్తనల గ్రంథములో దేవుని వాక్యము 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. ఇక్కడ ఎవరై ఉన్నారు? ఎవరై ఉన్నారండి? దేవుని కుమారుడై ఉన్నారు. కాబట్టి ఇక్కడ దావీదు భక్తుడు చక్కగా వ్రాస్తూ ఉంటున్నారు. ఏమని వ్రాస్తున్నారు? కుమారుని ముద్దు పెట్టుకోవాలంట, లేని ఎడల ఆయన కోపిస్తారంట. లేని ఎడల ఆయన కోపిస్తారు. ఆయన కోపిస్తే అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు. ఆయనను ఆశ్రయిస్తే మీరు ధన్యులుగా ఉంటారు. ఆయన కోపించేటట్లుగా మీరు ప్రవర్తిస్తేనేమో ఈ లోకంలో నశించిపోతారు. ఒకవేళ మీరు ఆయనను ఆశ్రయించిన వారుగా ఉంటే ఎలా ఉంటారు? ధన్యులుగా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే కుమారుడు, దేవుని కుమారుడు. ఆ కుమారుడిని ఏం చేయాలంట? మనము ముద్దు పెట్టుకోవాలంట. ముద్దు పెట్టుకోవటం అంటే వెళ్ళి మూత్తో ముద్దులు పెట్టుకోవటం కాదు. అవునా? ఎవరెవరు పెట్టారు యేసు ప్రభువుకు ముద్దులు కదా? ఏం ముద్దది? ఏం ముద్దండి? అప్పగించే ముద్దు. ఆ ముద్దులు పెట్టబాకండి దేవునికి. అర్థమైందా? వాళ్ళ పిల్లోడు ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళ అమ్మ ఏమన్నా అనుకుంటుందేమోనని ఏం చేస్తారు? చెప్పాలి. ఇష్టం లేదు, ఏంటిడు ఎట్లా ఉన్నాడు అనుకుంటారు మనసులో. వాళ్ళ అమ్మ ఏమన్నా అనుకుంటుందేమోనని చెప్పి ఇష్టం ఉండి లేనట్టుగా ముద్దు పెట్టుకుంటారు. అవునా కాదా? చెప్పాలి. నీ సొంత పిల్లోడిని ముద్దు పెట్టుకున్నట్టుగా ఆ ప్రక్క పిల్లోడు చీమిడి కారుతుంటే పెట్టుకుంటారా? పెట్టుకోరు. మన పిల్లోడికి చీమిడి కారినా ముద్దు పెట్టుకుంటారు. హల్లెలూయా. ఆ ముద్దులు కాదు, ఆ ముద్దులు కాదనమాట. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము
35వ వచన భాగంలో మనం చూస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఈ శిశువు ఎవరి కుమారుడంట? దేవుని కుమారుడు అనబడును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మత్తయి సువార్తలో చూస్తే 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈయనే నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ఈయన ఎవరి కుమారుడై ఉన్నాడు? దేవుని కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే 34వ వచనములో మనకు తెలియజేయబడుచున్నది కదా, ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యమిచ్చి తిని అనెను. ఈయనే దేవుని కుమారుడని తెలుసుకున్నాడంట. తెలుసుకుని ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? మరి మీరు తెలుసుకున్నారా? ఎవరిని పూజిస్తున్నారండి ఈరోజు? క్రిస్మస్ పండుగను పూజిస్తున్నారా? చెప్పాలి నాకు. యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారా? క్రిస్మస్ పండుగను పూజిస్తున్నారా? ఈయన మా కోసం ఈ లోకానికి వచ్చి పుట్టారు, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తే నన్ను అక్కడికి చేరుస్తానికి మధ్యవర్తి అయి ఉన్నారని గుర్తించి ఆయన నామాన్ని గణపరుస్తున్నారా? లేదా క్రిస్మస్ ఆరాధనలాగానే ఒక పండగలాగా చేసుకుంటున్నారా? చెప్పాలి. ఏం చేయాలి మనం? ఈయనే దేవుని కుమారుడని ఆ కుమారుడిని మహిమపరచాలి. అర్థమవుతుందా? ఆ కుమారుడిని మహిమపరచాలి. అంతేకాని సంఘాలను, సేవకులను, లేదంటే జరిగేటువంటి క్రియలను కాదు మనం మహిమపరిచేది. మాకైతే బాగా జరుగుద్ది, లేకపోతే అక్కడ బాగా జరిగిందంట, ఇవి కాదు. ఈ ఘనతలు మనకొద్దు. ముందు మన హృదయం బాగుందా లేదనేది చూసుకోవాలి. అసలు ఈ హృదయంలోకి యేసయ్య వచ్చాడా లేదని తెలుసుకోవాలి. అసలు దేవునికి ఇష్టమైన కదా నేను మార్చుకున్నానా లేదా అని గ్రహించుకోవాలి. దేవునికి ఇష్టముగా జీవించి ఈ పండుగను మనము ఆచరించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఈయన ఎవరై ఉన్నారు? ఎవరై ఉన్నారు? మా కుమారుడో మీ కుమారుడో కాదు. అర్థమైందా? ఆయన పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి వచ్చాడంట అని అనుకుంటాం. ఎందుకని? పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కాబట్టి. అంతే కదా. ఆయన ఎవరి కుమారుడు అంటే? ఎవరి కుమారుడు? పాస్టర్ గారికే. హల్లెలూయా. అందరికీ కాదు కదా. కానీ ఈయన ఎవరి కుమారుడు? ఆయన ఎవరి కోసం వచ్చారు? మనందరి కోసం వచ్చినటువంటి కుమారుడు. ఆ గొప్ప దేవుని నామాన్ని మనము ఘనపరుస్తూ ఆయన నామాన్ని కీర్తిద్దాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.